Okay. Next topic, phrasal verbs. ఇది చూడడానికి ప్రిపోజిషన్స్ లాగా ఉంటుంది కానీ బట్ దిస్ ఈస్ నాట్ ప్రిపోజిషన్స్. phrasal verbs. ఈ phrasal verbs కూడా వెరీ ఇంపార్టెంట్. phrasal verbs అనేవి ప్రతి చోట మనకి హెల్ప్ అవుతుంటాయి. phrasal verbs ని బేస్ చేసుకొని మనకి స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ లో క్వశ్చన్స్ ఉంటాయి. ఇడియమ్స్ లో వీటి బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తుంటాడు. తర్వాత క్లోజ్ టెస్ట్ లో కూడా phrasal verbs హెల్ప్ అవుతాయి మనకి. ప్రతి చోట phrasal verbs ఇంపార్టెంట్. ఏంటి phrasal verb అంటే? phrasal verb అంటే ఏంటంటే verb plus preposition or adverb is equal to phrasal verb. Verb plus preposition or adverb is equal to phrasal verb. ఒక వర్బుకి పక్కన ప్రిపోజిషన్ కానీ యాడ్వర్బ్ కానీ యూజ్ చేస్తే అది ఫ్రాజల్ వర్బ్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ వర్బ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, పక్కన వచ్చే ప్రిపోజిషన్ యాడ్వర్బ్ చేంజ్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా మీనింగ్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము LOOK లుక్ అనే వర్బుని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ లుక్ అనే వర్బు పక్కన మనం ప్రిపోజిషన్ మారుస్తున్న కొద్దీ మీనింగ్ మారుతుంది. ఇప్పుడు లుక్ ఆఫ్టర్ అంటే ఒక అర్థం వస్తుంది, లుక్ పక్కన ఆఫ్టర్ పెట్టినప్పుడు. లుక్ ఇంటూ అంటే ఇంకొక మీనింగ్ వస్తుంది. లుక్ ఫార్ అంటే ఇంకొక మీనింగ్ వస్తుంది. లుక్ డౌన్ అంటే ఇంకొక మీనింగ్ వస్తుంది. లుక్ అప్ అంటే ఇంకొక మీనింగ్ వస్తుంది. లుక్ ఫార్వర్డ్ అంటే ఇంకొక మీనింగ్ వస్తుంది. తర్వాత వచ్చి లుక్ అట్ అంటే ఒక మీనింగ్ వస్తుంది. లుక్ బ్యాక్ అంటే ఇంకొక మీనింగ్ వస్తుంది. లుక్ అప్ టు అంటే ఇంకొక మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, లుక్ అనేది మాత్రమే కాన్స్టెంట్ ఉంది, ఈ పక్కన వస్తున్న ప్రిపోజిషన్ లేదంటే యాడ్వర్బ్ చేంజ్ అవుతున్న కొద్దీ మీనింగ్స్ చేంజ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని మీనింగ్స్ ఉంటాయి లుక్కి. లుక్ ఆఫ్టర్ అన్నప్పుడు అర్థం వేరు, లుక్ ఇంటూ అంటే అర్థం వేరు, లుక్ ఫార్ అన్నప్పుడు అర్థం వేరు, లుక్ డౌన్ అంటే అర్థం వేరు, లుక్ అప్ అంటే అలా మీనింగ్ చేంజ్ అవుతుంది. ఇలాంటి వాటిని ఫ్రాజల్ వర్బ్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇలాంటివి చాలా ఉంటాయి, కానీ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అనేవి ఒక 20 వరకు ఉంటాయి. సో అందులో ఫస్ట్ది LOOK లుక్. లుక్ ఫస్ట్ వన్, లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ చాలా ఇంపార్టెంట్, ఈ లుక్ మీద ఉండే ఫ్రాజల్ వర్బ్స్. లుక్ ఆఫ్టర్ అనేది వినే ఉంటారు మీరు. ఏంటి లుక్ ఆఫ్టర్ అంటే? వైఫ్ బయట వెళ్తూ హస్బెండ్తో చెప్పింది, డియర్ ఐఎమ్ గోయింగ్ అవుట్, ప్లీజ్ లుక్ ఆఫ్టర్ ద బేబీ. అంటే అర్థం ఏంటి? నేను బయట వెళ్తున్నాను, బేబీని చూసుకోండి. చూసుకోండి అంటే చూస్తూ ఉండండి అనా? టు అటెండ్ టు ద నీడ్స్ ఆఫ్ ద బేబీ. లుక్ ఆఫ్టర్ అంటే టు టేక్ కేర్ ఆఫ్.
రాసుకోండి. లుక్ ఆఫ్టర్ మీన్స్ టు టేక్ కేర్ ఆఫ్. ఐ ఆమ్ గోయింగ్ అవుట్, ప్లీజ్ లుక్ ఆఫ్టర్ ద బేబీ. ఎగ్జాంపుల్ రాయొద్దు, ఓన్లీ వర్డ్ మీనింగ్ వరకే రాయండి. మీకు మెటీరియల్లో ఉంటాయి ఇవన్నీ కూడా, విత్ ఎగ్జాంపుల్స్ ఉంటుంది. ఎందుకంటే విత్ ఎగ్జాంపుల్ రాసుకోవాలంటే చాలా టైం పడుతుంది మీకు. లుక్ ఆఫ్టర్ అంటే టు టేక్ కేర్ ఆఫ్. ఐ ఆమ్ గోయింగ్ అవుట్, ప్లీజ్ లుక్ ఆఫ్టర్ ద బేబీ. మీకు ఇచ్చిన గ్రామర్ మెటీరియల్లో విత్ ఎగ్జాంపుల్స్ ఉంటుంది. నెక్స్ట్ లుక్ ఫార్. ఏంటి లుక్ ఫార్ అంటే? Two friends meet after a long time. One friend asks the other friend, hey, what are you doing? Nothing. I completed my BTech and now I am looking for a job. ఏంటి I am looking for a job అంటే? I am searching for a job. Look for అంటే to search. వెతకడాన్ని ఏమంటారంటే లుక్ ఫార్ అంటారు. ఎగ్జాంపుల్ ఇలా వాడతారు సెంటెన్సెస్లో. ఈ కంప్లీటెడ్ హిస్ బీటెక్ అండ్ నౌ లుకింగ్ ఫర్ ఏ జాబ్. అతను బీటెక్ పూర్తి చేశాడు, జాబ్ కోసం వెతుకుతున్నాడు. లుక్ ఇంటు. ఈ లుక్ ఇంటు అనేది కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఇంగ్లీష్లో. ఏంటి లుక్ ఇంటు అంటే చెప్పండి? ఎక్సలెంట్. లుక్ ఇంటు. మనకి మనము ఎప్పుడైనా కంప్లైంట్ లెటర్స్ రాసేటప్పుడు, ఏదైనా ఒక విషయం గురించి కంప్లైంట్ లెటర్ రాసేటప్పుడు లాస్ట్ పారాలో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ అండ్ డూ ద నీడ్ఫుల్ అని రాస్తాం. సో లుక్ ఇన్ టు అంటే అర్థం ఏంటంటే ఇన్వెస్టిగేట్ ఆర్ ఎగ్జామిన్, పరిశీలించుట. ఇన్వెస్టిగేట్ ఆర్ ఎగ్జామిన్, పరిశీలించుట. డోంట్ వరీ, ఐ విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్. నువ్వేం బాధపడద్దు, నేను చూసుకుంటాను. ఐ విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్. ద మేనేజర్ ప్రామిస్డ్ టు లుక్ ఇన్ టు మై కంప్లైంట్. మేనేజర్ నాకు ప్రామిస్ చేశాడు నా కంప్లైంట్ని పరిశీలిస్తానని. ఎక్కువ ఇస్తుంటాడు లుక్ ఇన్ టు అనేది. లుక్ డౌన్. వాట్స్ లుక్ డౌన్? ఎక్సలెంట్. లుక్ డౌన్ అంటే టు డిస్రెస్పెక్ట్, ట్రీట్ సమ్వన్ విత్ డిస్రెస్పెక్ట్. ఒక వ్యక్తి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాడు ఈవినింగ్ 6 o'clockకి 7 o'clock, అలసి సొలసి. ఇంట్లో అట్మాస్ఫియర్ చాలా సీరియస్ అండి. హిస్ వైఫ్ వాజ్ సిట్టింగ్ అట్ వన్ కార్నర్, హిస్ మదర్ వాజ్ సిట్టింగ్ అట్ అనదర్ కార్నర్. వీడు ఎప్పుడెప్పుడు వస్తాడా, వీని అంతు చూద్దామా అని చూస్తున్నారు. అంటే సంథింగ్ వెంట్ రాంగ్ అని అర్థమైంది వీడికి. వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది, ఇప్పుడు నేను శాండ్విచ్ అవుతానని అర్థమైంది. ఆ టైంలో ఎవరితో మాట్లాడాలన్నా భయమే, ఎవరేమంటారో. సరే కొద్దిగా ధైర్యం చేసి మదర్నే అడిగాడు, ఏమైందమ్మా, ఎందుకు అలా సీరియస్కున్నావు అన్నాడు. అరే అబ్బాయి, యువర్ వైఫ్ ఈస్ లుకింగ్ డౌన్ అపాన్ మీ. ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్. ఐదర్ యువర్ వైఫ్ షుడ్ బి హియర్ ఆర్ ఐ షుడ్ బి హియర్. ఉంటే నీ భార్య ఉండాలి, లేకపోతే నేను ఉండాలి. యువర్ వైఫ్ ఈస్ లుకింగ్ డౌన్ అపాన్ మీ అంటే ఏంటి? నన్ను చిన్న చూపు చూస్తుంది, నాకు రెస్పెక్ట్ ఇయ్యలే, నేనుండా ఇక్కడ. లుక్ డౌన్ అంటే చిన్న చూపు చూడడం అండి. లుక్ డౌన్ అంటే టు ట్రీట్ విత్ డిస్రెస్పెక్ట్. తెలుగులో చిన్న చూపు చూడడం అంటారు. టు ట్రీట్ విత్ డిస్రెస్పెక్ట్. చిన్న చూపు అని రాసుకుంటే మీకు అర్థమవుతుంది. ద రిచ్ జనరలీ లుక్ డౌన్ అపాన్ ద పూర్. డబ్బుండే వాళ్ళు డబ్బు లేని వాళ్ళని ఎలా చూస్తుంటారు? చిన్న చూపు చూస్తుంటారు. బైక్ మీద వెళ్ళేవాడు సైకిల్ మీద వెళ్ళేవాడిని చిన్న చూపు చూస్తాడు, డొక్కు సైకిల్ ఒకటి వేసుకొని అడ్డం వస్తున్నాడు అని. బైక్ మీద వెళ్ళేవాడిని కారులో వెళ్ళేవాడు చిన్న చూపు చూస్తాడు, డొక్కు బైక్ ఒకటి వేసుకొని వచ్చాడు ముందరికి.
ఇలా ఏంటంటే చిన్న చూపు చూడడం అంటారు. నెక్స్ట్, లుక్ అపాన్. వాట్ ఈస్ లుక్ అపాన్? ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో అన్నారు, అరే ఇఫ్ యూ డోంట్ మైండ్ మై ఆస్కింగ్ యూ సంథింగ్ వెరీ పర్సనల్ అన్నాడు. నువ్వేమనుకోనంటే నేను ఒకటి అడుగుతా పర్సనల్. గో హెడ్, చెప్పు. ఏమనుకోండి చెప్పు అన్నాడు. ఏం లేదు, nowadays you and that girl are very very close to each other, right? Is there something between you and her? Hey, ఇద్దరి మధ్య అంటే లవ్ గివ్ ఇలాంటి ట్రాక్ ఏమైనా నడుస్తూ ఉందా అన్నాడు. అరే స్టూపిడ్, కళ్ళు పోతాయిరా. ఐ లుక్ అపాన్ హర్ యాజ్ మై సిస్టర్. ఏంటి, వాట్ ఈస్ ఐ లుక్ అపాన్ హర్ యాజ్ మై సిస్టర్ అంటే అర్థం ఏంటి? నువ్వు అనుకున్నట్టు ఏం లేదు, నేను ఆమెను సిస్టర్లా భావిస్తాను. లుక్ అపాన్ అంటే కన్సిడర్ ఆర్ రిగార్డ్ అని అర్థం, భావించుట. లుక్ అపాన్ అంటే కన్సిడర్ ఆర్ రిగార్డ్. ఐ లుక్ అపాన్ హర్ యాజ్ మై సిస్టర్ అంటే ఐ ట్రీట్ హర్ లైక్ దట్. లుక్ అపాన్. లుక్ అప్. వాట్స్ లుక్ అప్? You are reading Hindu newspaper, you come across a difficult word, what would you do then? You look it up in dictionary. వెంటనే డిక్షనరీలో మీనింగ్ ఏంటని చూస్తాం. లుక్ ఇట్ అప్ అంటే అది. లుక్అప్ అంటే ఫైండ్ అని అర్థం. ఫైండ్ లేదంటే టు సర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఎస్పెషలీ ఇన్ ఏ బుక్. ఏదైనా బుక్లో సమాచారం కోసం వెతకడం. To find or search for information usually in a book. Please look up this word in dictionary. డిక్షనరీలో ఈ వర్డ్ కాస్త చూడు. లుక్ అప్ టు. వాట్ ఈస్ లుక్ అప్ టు? ఫెంటాస్టిక్. ఐ లుక్ అప్ టు మై ఫాదర్, ఐ లుక్ అప్ టు మై గ్రాండ్ ఫాదర్ అలా అంటుంటారు. ఐ లుక్ అప్ టు మై టీచర్. లుక్ అప్ టు సమ్వన్ మీన్స్ టు రెస్పెక్ట్ ఆర్ అడ్మైర్ సమ్వన్. ఒక వ్యక్తిని గౌరవించడం అండి. లుక్ అప్ టు అంటే రెస్పెక్ట్ ఆర్ అడ్మైర్. రెస్పెక్ట్ ఆర్ అడ్మైర్. ఐ రియలీ లుక్ అప్ టు మై ఫాదర్ అంటే ఐ రెస్పెక్ట్ మై ఫాదర్ అని అర్థం. లుక్ డౌన్ అని చెప్పాం కదా, దానికి ఆపోజిట్ ఇది. లుక్ డౌన్ అంటే డిస్రెస్పెక్ట్ చేయడం, చిన్న చూపు చూడడం. లుక్అప్ అంటే గౌరవించడం. లుక్ ఫార్వర్డ్. ఒక అబ్బాయి ఒక అమ్మాయితో అన్నాడు, ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ అరైవల్ అట్ ద పార్ట్ అట్ 6:30, ప్లీజ్ కమ్. ఏంటి ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ అరైవల్ అంటే నీ రాక కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఆతృతగా ఎదురు చూడ్డాన్ని లుక్ ఫార్వర్డ్ అంటారు. టు ఎక్స్పెక్ట్ విత్ ప్లెషర్. టు ఎక్స్పెక్ట్ విత్ ప్లెషర్, తెలుగులో ఎదురు చూచుట. ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ అరైవల్, నీ రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ అరైవల్. లుక్ ఓవర్. ఏంటి లుక్ ఓవర్ అంటే? ఎగ్జామినా?
Look over. If you have finished writing the exam, just look it over your answer sheet before giving it to the examiner. Exam రాయడం అయిపోయింటే just look it over, then finally give it to the examiner. ఒకసారి చెక్ చేసుకో, రోల్ నెంబర్ వేసావా, అడిషనల్స్ మెన్షన్ చేసావా, మొత్తం అన్ని సైన్ చేసావా లేదా, థంబ్ ఇంప్రెషన్ వేసావా లేదా, ఒకసారి క్విక్గా చెక్ చేసుకోవడాన్ని లుక్ ఓవర్ అంటారు. టు ఎగ్జామిన్ సంథింగ్ క్విక్లీ లేదంటే చెక్, త్వరగా చెక్ చేసుకోవడం ఫాస్ట్గా. టు ఎగ్జామిన్ సంథింగ్ క్విక్లీ. లుక్ ఓవర్ యువర్ ఆన్సర్ షీట్ బిఫోర్ గివింగ్ ఇట్ టు ద ఎగ్జామినర్. ఎగ్జామినర్కి ఇచ్చే ముందు ఒకసారి ఆన్సర్ షీట్ చెక్ చేసుకో. లుక్ ఓవర్ యువర్ ఆన్సర్ షీట్ బిఫోర్ గివింగ్ ఇట్ టు ద ఎగ్జామినర్. ఇప్పటికి 9 వచ్చాయి లుక్ మీద. లుక్అవుట్. You should always look out before crossing the road at a busy junction. ఒక బిజీ జంక్షన్లో రోడ్డు దాటితే ముందు ఏం చేయాలా, అటు ఇటు చూసి దాటాల, డైరెక్ట్గా దాటం కదా. సో మనకి లుక్అవుట్ అంటే జాగ్రత్తగా ఉండడం, అటు ఇటు చూసుకోవడం. టు బీ కేర్ఫుల్, వాచ్ఫుల్, అలర్ట్, కాషియస్, అప్రమత్తంగా ఉండడం, అలర్ట్గా ఉండడం, జాగ్రత్తగా ఉండడం అని లుక్అవుట్. యూ మస్ట్ ఆల్వేస్ లుక్అవుట్ బిఫోర్ క్రాసింగ్ ద రోడ్. రోడ్డు దాటే ముందు అటు ఇటు చూసుకోవాలి. యూ మస్ట్ ఆల్వేస్ లుక్అవుట్ బిఫోర్ క్రాసింగ్ ద రోడ్. లుక్ టు. ఏంటి లుక్ టు అంటే? whenever you need any kind of help you can look to me అంటుంటారు. అంటే ఏంటి? నీకెప్పుడు ఏ సహాయం అవసరమైనా యూ కెన్ లుక్ టు మీ అంటే ఏంటి? యూ కెన్ రిలై ఆన్ మీ, యూ కెన్ డిపెండ్ ఆన్ మీ. లుక్ టు అంటే రిలై, ఆధారపడడం. whenever you need any kind of help, నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా నన్ను అడుగు. whenever you need any kind of help you can look to me. whenever you need any kind of help you can look to me. మొత్తం 11 వచ్చాయి లుక్తో. లుక్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, పక్కన వస్తున్న ప్రిపోజిషన్ మారుతున్న కొద్దీ మీనింగ్ చేంజ్ అవుతూ ఉంది. ఇలాంటి వాటిని ఫ్రాజల్ వర్బ్స్ అంటారు. ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారు ఆన్సర్ చేసే ముందు ఒక రీక్యాప్ చెప్పండి. లుక్ ఆఫ్టర్, టేక్ కేర్ ఆఫ్, చూసుకోవడం. లుక్ ఫార్, టు సర్చ్, వెతకడం. లుక్ ఇన్ టు, ఇన్వెస్టిగేట్ ఆర్ ఎగ్జామిన్. లుక్ డౌన్, టు ట్రీట్ విత్ డిస్రెస్పెక్ట్, చిన్న చూపు చూడడం. లుక్ అపాన్, ఐ లుక్ అపాన్ హర్ యాజ్ మై సిస్టర్. కన్సిడర్ ఆర్ రిగార్డ్. లుక్ అప్, ఫైండ్ ఆర్ సచ్ ఇన్ఫర్మేషన్. లుక్ అప్ టు, ఐ లుక్ అప్ టు మై ఫాదర్ అంటారు, రెస్పెక్ట్. లుక్ ఫార్వర్డ్, ఎదురు చూడడం, టు ఎక్స్పెక్ట్ విత్ ప్లెజర్. లుక్ ఓవర్, లుక్ ఓవర్ అంటే టు చెక్, టు క్విక్లీ ఎగ్జామిన్ సంథింగ్. లుక్ అవుట్, వాచ్ఫుల్, అలర్ట్, కాషియస్, అప్రమత్తంగా ఉండడం. లుక్ టు, whenever you need any kind of help you can look to me అంటే you can rely on me.
ఓపెన్ యువర్ హ్యాండ్ అవుట్. పేజ్ నెంబర్ 42లో ఉంది చూడండి.
చెప్పండి. There is a mystery about his death and the police are dash it looking into. అంటే the police are investigating. I dash her as my sister. I look upon her as my sister. I am looking forward to her arrival. I am ఎక్స్పెక్టింగ్ విత్ ప్లెషర్. ఎక్స్పెక్టింగ్ కాదు, ఆనందంతో ఎదురు చూడడం, అప్పుడు లుక్ ఫార్వర్డ్ వాడతారు. అంటే మనకి ఇడియమ్స్ లో ఇలా ఇస్తుంటాడు అనమాట. ఈ లుక్స్ డాన్స్ ఆన్ హిస్ పువర్ కజిన్స్. చిన్న చూపు చూస్తుంటాడు, లుక్స్ డౌన్. లుక్ డాన్స్ ద వర్డ్ ఇన్ ద డిక్షనరీ. లుక్ అప్. ఒకసారి డిక్షనరీలో మీనింగ్ చూడు. He promised to look into the matter. చెప్పండి. ఇన్వెస్టిగేట్. లుక్ అవుట్. లుక్ అవుట్ అంటే ఏంటి? బీ కేర్ఫుల్. ఎక్సలెంట్. మై యంగర్ బ్రదర్ డాస్ మై గ్రాండ్ ఫాదర్. లుక్స్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్ అని. లుక్ డౌన్ అపాన్. లుక్ డౌన్ అపాన్ అంటే ఏంటి? చిన్న చూపు చూడడం కదా, టు కన్సిడర్ సంథింగ్ ఇన్ఫీరియర్. ద అథారిటీస్ ఆర్ లుక్డ్ ఆన్ ద మ్యాటర్. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ లో ఇలా ఇచ్చాడు. చెప్పండి. ద అథారిటీస్ ఆర్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్. ఈ లుక్స్ అప్ టు హిస్ ఫాదర్. చెప్పండి. మీనింగ్ అడిగాడు. ఈ రెస్పెక్ట్స్. With this first one, look is completed. Now second one. CALL, call. Phrasal verbs based on call. Call. First one, call off. ఈ కాల్ ఆఫ్ అనేది వినుంటారే మీరు ఎక్కువగా. ఎక్సలెంట్. స్ట్రైక్ కాల్ ఆఫ్ అయింది, షాప్స్ అన్ని ఓపెన్ అయ్యాయి, బస్సులన్నీ తిరుగుతున్నాయి అంటుంటారు. వాళ్ళు మ్యాచ్ కాల్ ఆఫ్ చేశారు వర్షం వల్ల అంటుంటారు. కాల్ ఆఫ్ అంటే డిస్కంటిన్యూ అని ఒక అర్థం, విరమించుట. క్యాన్సిల్ అని ఇంకొక అర్థం. ఇలా 2 మీనింగ్స్ ఉంటాయి. పుట్ ఎండ్, డిస్కంటిన్యూ ఆర్ క్యాన్సిల్. విరమించుట అని ఒక అర్థం, క్యాన్సిల్ చేయడం, రద్దు చేయడం అని ఒకటి. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే అర్థమవుతుంది. ఏ వీక్ లాంగ్ స్ట్రాంగ్ వాస్ కాల్డ్ ఆఫ్ బై ద మున్సిపల్ వర్కర్స్. ఏ వీక్ లాంగ్ స్ట్రైక్ అంటే వారం రోజులుగా వాళ్ళు చేస్తున్న స్ట్రైక్ ని was called off by the municipal workers. A week-long strike was called off by the municipal workers. అంటే 1 వీక్ నుంచి మున్సిపల్ వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారు. స్ట్రైక్ ని స్టాప్ చేశారు, విరమించారు. కాల్ ఆన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్కువ అడుగుతూ ఉంటాడు. తెలుసా కాల్ ఆన్ అంటే? ఫెంటాస్టిక్. ఐ కాల్డ్ ఆన్ మై ఫ్రెండ్ అట్ ద హాస్పిటల్ ఎస్టర్డే అంటారు. అంటే అర్థం ఏంటి? ఐ విజిటెడ్ మై ఫ్రెండ్. వెన్ డొనాల్డ్ ట్రంప్ కేమ్ టు ఇండియా హీ కాల్డ్ ఆన్ తాజ్ మహల్. హీ విజిటెడ్ తాజ్ మహల్. ఏదైనా ఒక ప్లేస్ ని విజిట్ చేయడాన్ని కాల్ ఆన్ అంటారు. విజిట్, సందర్శించుట. కాల్ ఆన్ అంటే విజిట్. ఐ కాల్డ్ ఆన్ మై ఫ్రెండ్ అట్ ద హాస్పిటల్ ఎస్టర్డే అంటే ఐ విజిటెడ్ మై ఫ్రెండ్ అట్ ద హాస్పిటల్. మై ఫ్రెండ్ వాస్ అడ్మిటెడ్ టు హాస్పిటల్. ఐ వెంట్ టు హాస్పిటల్ ఎస్టర్డే టు సీ హిమ్. కాల్ ఆన్ అంటే టు విజిట్. కాల్ ఫార్. ఈ కాల్ ఫార్ అనే దానికి ఒక 3 to 4 డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మీనింగ్ వస్తుంది.
ఇందులో ఫస్ట్ మీనింగ్ ఏంటంటే మనకి డిమాండ్ దట్ సంథింగ్ బీ డన్, నిలదీయడం అంటారు తెలుగులో, నిలదీయడం. ఇప్పుడు ద అపోజిషన్ కాల్డ్ ఫర్ ద రెసిగ్నేషన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అంటే సీఎం రిజైన్ చేయాలని అపోజిషన్ వాళ్ళు డిమాండ్ చేశారు. ద మేనేజర్ కాల్డ్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ద క్యాషియర్ ఫర్ ద షార్టేజ్ ఆఫ్ క్యాష్. మేనేజర్ క్యాషియర్ని నిలదీశాడు, ఎందుకు? క్యాష్ షార్టేజ్ వచ్చిందని. సో ఒక మీనింగ్ వచ్చి డిమాండ్ అని అర్థం. ద అథారిటీస్ కాల్డ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ సెకండ్ మీనింగ్ ఏంటంటే బీ రిక్వైర్డ్ ఆర్ నెసెసరీ, ఒకటి అవసరము అని చెప్పే అర్థంలో కూడా కాల్ ఫార్ వస్తుంది. మీరు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో జాబ్ ఆపర్చునిటీస్ కాలం కనుక చూస్తే ఇది కనిపిస్తుంది మీకు. కొన్ని జాబ్స్కి ఇలా ఇచ్చింటారు, దిస్ జాబ్ కాల్స్ ఫర్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, దోస్ హూ ఆర్ గుడ్ అట్ ఇంగ్లీష్ నీడ్ టు అప్లై అని ఇచ్చింటారు. అంటే అర్థం ఏంటంటే ఈ జాబ్ చేయాలంటే ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉంటే మాత్రమే వీలవుతుంది, కాబట్టి ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అని ఇస్తారు. సో కాల్ ఫార్ అంటే డిమాండ్ దట్ సంథింగ్ బీ డన్, ఒక మీనింగ్. బీ రిక్వైర్డ్ ఆర్ నెసెసరీ అని ఒక అర్థం. ఎగ్జాంపుల్, ద జాబ్ కాల్స్ ఫర్ ఫ్లూయెన్సీ ఇన్ ద జాబ్ కాల్స్ ఫర్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే దిస్ జాబ్ డిమాండ్స్, దిస్ జాబ్ రిక్వైర్స్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే అర్థంలో. నెక్స్ట్ ఇంకొక మీనింగ్ ఏంటంటే కాల్ ఫార్ అంటే టు పిక్ సమ్వన్ అప్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ దెన్ గో టు సమ్వేర్ ఎల్స్ అంటే ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి ఒక వ్యక్తిని పిక్ చేసుకొని ఇంకొక ప్లేస్కి వెళ్ళడం. టు పిక్ సమ్వన్ అప్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ దెన్ గో టు సమ్వేర్ ఎల్స్. మీరు ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని పిక్ చేసుకొని అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఇంకో ప్లేస్కి వెళ్తారు. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ మీ ఫ్రెండ్ని పిక్ చేసుకొని అక్కడి నుంచి ఒక ఫంక్షన్కి వెళ్ళారు అనుకోండి, అలాంటప్పుడు ఇది వాడతారు. ఐ విల్ కాల్ ఫార్ యూ అట్ 8 PM అండ్ వీ కెన్ గో టు ద పార్టీ టుగెదర్ అంటే అర్థం ఏంటంటే 8 o'clock వచ్చి నేను నిన్ను పిక్ చేసుకుంటాను, అక్కడి నుంచి మనము ఫంక్షన్కి వెళ్దాం, పార్టీకి వెళ్దాం అని. ఇప్పటికి 3 వచ్చాయి. నిలదీయడం అని ఒక అర్థం, ఏదైనా అవసరమని చెప్పడం రెండవది, మూడవది వచ్చి ఒక ప్లేస్కి వెళ్ళి ఒక వ్యక్తిని పిక్ చేసుకొని అక్కడి నుంచి మరొక ప్లేస్కి వెళ్ళడం. ఇలా కూడా వాడుతుంటారు చూడండి. దిస్ గుడ్ న్యూస్ కాల్స్ ఫార్ సెలబ్రేషన్ అంటుంటారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఏదో గుడ్ న్యూస్ చెప్పాడు, నాకు మంచి జాబ్ వచ్చింది అని. దెన్ వి సే ఇట్స్ కాల్స్ ఫార్ సెలబ్రేషన్ అంటే మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు ఇలా. టు డిజర్వ్ ఏ పర్టికులర్ యాక్షన్, నాలుగవది టు డిజర్వ్ ఏ పర్టికులర్ యాక్షన్. దిస్ గుడ్ న్యూస్ కాల్స్ ఫార్ సెలబ్రేషన్. నువ్వు మంచి న్యూస్ చెప్పావు కాబట్టి మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. దిస్ గుడ్ న్యూస్ కాల్స్ ఫార్ సెలబ్రేషన్. What is calling?
The tap is leaking, call in the plumber. The fan is not working, call in the electrician. His condition is serious, call in the doctor. ఇలా అంటుంటారు. ఈ పాటకు అర్థమైంది అలా. To ask someone come and do a job. To ask someone to come and do a job. ఒక వ్యక్తిని వచ్చి ఒక పని చేయమని చెప్పడం. To ask someone to come and do a job. Example. He called in the plumber to repair the leak. లీక్ ని రిపేర్ చేయడానికి అతను ప్లంబర్ ని పిలిపించాడు. He called in the plumber to repair the leak. Call out for. What is call out for? Excellent. Call out for అంటే టు క్రై ఫర్ హెల్ప్, టు షౌట్ ఫర్ హెల్ప్. మనం ఏదైనా ప్రమాదంలో ఉన్నాము, అప్పుడు రక్షించండి రక్షించండి అని అరుస్తాం కదా, అలాంటప్పుడు ఇది వాడతారు. టు క్రై ఆర్ షౌట్ వెన్ వన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్ప్. మనం ఆపదలో ఉన్నప్పుడు అరుస్తుంటాం కదా, అది. ఇంకొక అర్థం సమాన్, పిలిపించడం అనే అర్థం కూడా ఉంటుంది. సమాన్. She called out her for help when she fell into water. ఆమె పొరపాటున నీళ్ళలో పడిపోయింది, వాటర్లో మునిగిపోతుంది. Then she called out for help. రక్షించండి రక్షించండి అని అరిచింది. She called out for help when she fell into water. The army was called out for maintaining law and order in the state. స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయడానికి ఆర్మీని పిలిపించారు. ద ఆర్మీ వాస్ కాల్డ్ అవుట్ ఫర్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద స్టేట్. సో కాల్ ఇన్ అంటే ఒక వ్యక్తిని వచ్చి ఒక పని చేయమని చెప్పడం. కాల్ అవుట్ ఫార్ అంటే ఆపదలో ఉన్నప్పుడు అరవడం. టు క్రై ఆర్ షౌట్ వెన్ వన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్ప్ ఆర్ సమ్మన్. కాల్ అపాన్, ఇది ఎక్కువగా మీటింగ్స్ లో వాడుతూ ఉంటారు. నౌ ఐ కాల్ అపాన్ ద చీఫ్ గెస్ట్ టు డెలివర్ హిస్ మెసేజ్ అలా అంటుంటారు. కాల్ అపాన్ అంటే రిక్వెస్ట్, అర్జ్. ఫార్మలీ రిక్వెస్ట్ ఆర్ ఇన్వైట్ సమ్వన్ అంటే ఒక వ్యక్తిని ఇన్వైట్ చేయడం. ద చీఫ్ గెస్ట్ వాస్ కాల్డ్ అపాన్ టు డెలివర్ హిస్ మెసేజ్ అంటే ద చీఫ్ గెస్ట్ వాస్ రిక్వెస్టెడ్ ఆర్ ఇన్వైటెడ్ టు డెలివర్ హిస్ మెసేజ్. కాల్ అప్, ఇది తెలిసే ఉంటుంది. I'm in busy right now, I will call you up later. I'm in class right now, I will call you up later అంటుంటారు. నేను క్లాస్లో ఉన్నా తర్వాత ఫోన్ చేస్తాను. కాల్ అప్ అంటే ఫోన్ చేయడం అండి. టు టెలిఫోన్ సమ్వన్. టు టెలిఫోన్ సమ్వన్. ఐ విల్ కాల్ యూ అప్ లేటర్. ఇప్పుడు ఆ అప్పు కూడా తీసేసి వాడుతున్నారు, అప్పు కూడా వాడడంలే. ఐ విల్ కాల్ లేటర్ అంటున్నారు, తర్వాత ఫోన్ చేస్తాను. యాక్చువల్గా కాలప్ అనాలి. ఒక వ్యక్తికి ఫోన్ చేయడాన్ని కాలప్ అంటారు. కాల్ ఫోర్త్. కాల్ ఫోర్త్ అంటే ఏంటి? డేంజర్ కాల్స్ ఫార్త్ కరేజ్ అంటారు. మనం ఎంత కరేజ్ అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకి?
మనం ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడే మనలో ఉన్న ధైర్యం బయట వస్తుంది కదా. కాల్ ఫోర్త్ అంటే ఎలిసిట్, వెలికి తీయడం, ఎలిసిట్. డేంజర్ కాల్స్ ఫోర్త్ కరేజ్. మనం ప్రమాదంలో ఉన్నప్పుడు మనలో ఉన్న ధైర్య సాహసాలు బయటపడతాయి. డేంజర్ కాల్స్ ఫోర్త్ కరేజ్. చెప్పండి. కాల్ ఆఫ్, పుట్ ఎండ్ ఆర్ క్యాన్సిల్, విరమించుట. ఇది ఎక్కువ ఇస్తుంటాడు ఎగ్జామ్లో. కాల్ ఆన్ చెప్పండి. టు విజిట్ సమ్వన్, ఒక ప్లేస్ని లేదంటే ఒక వ్యక్తిని సందర్శించడం. టు విజిట్. ఈ కాల్ ఫార్కే చాలా 4-5 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి టు డిమాండ్ దట్ సంథింగ్ బీ డన్, నిలదీయడం అని ఒక అర్థం. రెండవది వచ్చేంటి, టు సే దట్ సంథింగ్ ఈజ్ నెసెసరీ, దిస్ జాబ్ కాల్స్ ఫర్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, అలా ఒకటి నెసెసరీ అని చెప్పడం. ఇంకొక మీనింగ్ వచ్చి టు గో టు ఏ ప్లే, టు మీట్ సమ్వన్, టు పిక్ దట్ పర్సన్ అండ్ ఫ్రమ్ దేర్ గో టు సమ్ అదర్ ప్లేస్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి టు డిజర్వ్ ఏ పర్టికులర్ యాక్షన్, దిస్ న్యూస్ కాల్స్ ఫర్ సెలబ్రేషన్, అలా. ఇలా 4 డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. డిమాండ్ దట్ సంథింగ్ బీ డన్, బీ రిక్వైర్డ్ ఆర్ నెసెసరీ, లేదంటే టు పిక్ సమ్వన్ అప్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ దెన్ గో టు సమ్వేర్ ఎల్స్, టు డిజర్వ్ ఏ పర్టికులర్ యాక్షన్. కాల్ ఇన్ అంటే టు ఆస్క్ సమ్వన్ కమ్ అండ్ డూ ఏ జాబ్. కాల్ అవుట్ ఫార్ అంటే టు షౌట్ ఆర్ క్రై ఫర్ హెల్ప్ when one is in need of help, లేదంటే సమాన్. ప్రమాదంలో ఉన్నప్పుడు అరవడం. కాల్ అపాన్ అంటే రిక్వెస్ట్ ఆర్ ఇన్వైట్. కాల్ అప్ అంటే టు మేక్ ఏ కాల్, ఫోన్ చేయడం. కాల్ ఫోర్త్ అంటే వెలికి తీయడం, ఎలిసిట్. హ్యాండ్ అవుట్ చేయండి. చెప్పండి. దే హ్యాడ్ టు డాష్ ద మ్యాచ్ as the ground was too wet to play. కాల్ ఆఫ్. సో గ్రౌండ్ వెట్గా ఉండడం వల్ల వాళ్ళ మ్యాచ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు కాల్ ఆఫ్.
The patient's condition is critical. Does the doctor immediately call in the doctor? He asked me yesterday to invite me to his marriage. He called on me. అంటే నిన్న మా ఇంటికి వచ్చాడు అతను. తన ఇన్వైట్ మీ తన మ్యారేజ్కి పిలవడానికి ఇంటికి వచ్చాడు అని. He visited me yesterday to invite me to his marriage. The chairman asked Mr. Ravu to deliver his message. చెప్పండి. The chairman called upon. The manager was asked an explanation of his conduct. Called for. The officer called for an explanation from the cashier for the shortage of cash. Called for meaning ఏంటి అని అడిగాడు. చెప్పండి. ఆస్క్డా, బెగ్డా, నోటీస్డా, డిమాండెడ్డా? డిమాండెడ్. నిలదీశాడు. Okay, let us stop here. We will continue in next class.